మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వైఎస్ షర్మిల చెబుతున్నారు. హైదరాబాద్లోనే ట్యాప్ చేశారంటూ షర్మిల ఆరోపిస్తున్నారు. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో అన్నది ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. షర్మిల కోసం ప్రభాకర్ రావు టీం కోడ్ లాంగ్వేజ్ వాడినట్టు తెలుస్తోంది. షర్మిల దగ్గరి మనుషుల్ని పిలిచి ఓ సీనియర్ పోలీసు అధికారి హెచ్చరించారు. ట్యాపింగ్ చేస్తున్నట్లు గుర్తించి షర్మిల తన వ్యక్తిగత ఫోన్లను మార్చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తన ఫోన్ కూడా ట్యాప్ జరిగింది అంటూ వైఎస్ షర్మిల చెప్తున్నారు. తన ఫోన్ ట్యాప్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారంటూ జగన్కి ఎప్పటికప్పుడు సమాచారం అందించారంటూ కూడా షర్మిల ఆరోపిస్తున్నారు. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, వైఎస్ షర్మిల ఆరోపణలు ఎంత సంచలనం సృష్టిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ నాయకులపైన కూడా నిఘా పెట్టినట్లుగా ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఒక పార్టీ పెట్టింది. ఇక్కడ పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసింది. ఆ తర్వాత ఆ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆమె అన్నతో విభేదించారు. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య, అన్నా చెల్లెల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి తీవ్ర స్థాయిలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అప్పుడు విభేదాలు మొదటి దశలో ఉన్న సమయంలోనే ఆమె ఫోన్ కూడా ఇక్కడ ట్యాపింగ్ జరిగింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఆమె ఫ్యూచర్ తర్వాత ఎటువంటి అడుగు వేయబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, వ్యక్తిగతంగా అటు జగన్తో ఉన్న విభేదాల కారణంగా ఆమె మిగతా ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరితో ఏమి విషయాలు మాట్లాడుతుంది, అన్నీ కూడా చాలా విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయడం, అవన్నీ కూడా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ టేపులన్నీ కూడా అందించారు అనేది ప్రస్తుతం షర్మిల చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటికే షర్మిలను ఒక సీనియర్ అధికారి, విషయం తెలిసిన సీనియర్ అధికారి ఆమెకు చెప్పడం, వెంటనే జాగ్రత్త పడిన షర్మిల తన 2 ఫోన్లను మార్చివేసి తన ఫోన్ నెంబర్లు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడింది అంటూ చెప్తున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డితో తీవ్ర స్థాయిలో విభేదించారు. అటు బాబాయ్ హత్యకు కారణం ఎవరనేది తేల్చాల్సిందే అంటూ అటు చెల్లె సునీతకు అండగా నిలబడ్డారు. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా అటు పిసిసి అధ్యక్షురాలి హోదాలో అటు తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. దానికన్నా ముందు కూడా తనకు రావాల్సిన ఆస్తిలో వాటా కోసం, అట్లనే రాజకీయంగా ఆమె ఎదగాలనే తన రాజకీయ ప్రస్థానం పైన కూడా అనేక మందితో మాట్లాడారు. వీటిలన్నింటినీ కూడా ఇక్కడ అధికారులు ట్యాపింగ్ చేశారు. వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించారనే విషయాలు తెలుస్తుంది. ఇది నిజంగానే ఫోన్ ట్యాపింగ్లో ఒక ట్విస్ట్గానే చెప్పాలి. దాదాపుగా 6,000 మందికి పైగా ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అందులో అటు ప్రతిపక్ష పార్టీ, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సొంత పార్టీ నేతలు కూడా అనేక మంది చేశారు. ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఒక కోడ్ లాంగ్వేజ్తో నా సమాచారం అంతా సేకరించారని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. సో ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఆ కోడ్ లాంగ్వేజ్ ఎటువంటి కోడ్ లాంగ్వేజ్తో వాళ్ళు ఆరా తీసినట్టుగా ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లావాదేవీలకు సంబంధించి ఒక రకమైన భాష వాడారు. మొన్న ప్రణీత్రావు కూడా కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. వాళ్ళందరికీ కూడా ఎవరు ఫోన్ అయితే ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక కోడ్ నేమ్ పెట్టుకోవడం, ఆ కోడ్ నేమ్ ప్రకారమే వీళ్ళందరూ కూడా వాళ్ళని సంబోధించడం. XYZ అనుకుంటే షర్మిలకు ఎక్స్ అనే పేరు పెట్టుకుంటే ఎక్స్తో మాట్లాడడం, ఎక్స్ ఈజ్ గోయింగ్ టు సమ్వేర్, ఇట్లాంటి కోడ్ లాంగ్వేజ్తో ఆమె కదలికలు తెలుసుకోవడం కావచ్చు, ఆమె ఇంకా ఇతరులతో ఎవరెవరితో మాట్లాడింది, ఏమి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఇవన్నీ
అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అటు జగన్మోహన్ రెడ్డికి అందించారు. జగన్మోహన్ రెడ్డి దాని తగ్గట్టుగా ఆయన ఎత్తులు ఆయన వేసుకుంటూ పోయారనేదే ఇప్పుడు షర్మిల చేస్తున్న ఆరోపణ. వాస్తవానికి ఈ ఆరోపణ కేవలం షర్మిల కాదు, ఇక్కడున్న రాజకీయ నేతలు అనేక మంది చేశారు. కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఇవే రకమైన ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళను బలవంతంగా టీడీఆర్ బాండ్లు, పార్టీ కోసం బాండ్లు కొనిపించారనే ఆరోపణలు కూడా ఇక్కడ చేశారు. ఏమైనప్పటికీ ఇప్పుడు షర్మిల చేస్తున్న ఆరోపణలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్లో షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్త అటు కొంతవరకు సంచలనం కలిగిస్తుంది. దానికి సంబంధించి మరి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు లేకుంటే ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉండి అటు ఎవరైతే ప్రణీత్ రావు ప్రత్యేకంగా ఒక రూమ్ పెట్టుకొని ఆయన ఈ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డారో ఆయన వివరాలన్నీ కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ప్రణీత్ రావు వెల్లడించిన వివరాలైతే ఇప్పటికే పోలీసు అధికారుల దగ్గర ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టి ఒక్కొక్కటిగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఇంకా ఏమేం వెలుగులోకి వస్తాయి, ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇవన్నీ కూడా వెలుగు చూడాల్సిన అంశాలుగానే ఉన్నాయి. ప్రస్తుతం అటు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న ఆరోపణలు మాత్రం అటు పెను సంచలనంగా మారాయి. ఇటు తెలంగాణ వేదికగా హైదరాబాద్లో నడిబొడ్డున ట్యాపింగ్ జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులు అప్పట్లో హైదరాబాద్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్న షర్మిల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. ఆమెకు అనేక రకాలుగా ఆమె శ్రేయోభిలాషులు ఆమెకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని ఆమెను హెచ్చరించారు. దాంతో ఆమె కొంతవరకు జాగ్రత్త పడింది. కానీ అప్పటికే ఆమె తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఇక్కడ వాళ్ళు వినడంతో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ నుంచి చేరవేశారనే అనుమానాలు అయితే గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. షర్మిల కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈ సంచలన ఆరోపణలు అయితే చేశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ పవన్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల తన ఫోన్ ట్యాప్ అయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు కూడా కొనసాగించారు వైఎస్ షర్మిల. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక ఆరోపణలు, అనేక విషయాలు బయటకు వస్తున్నటువంటి ఈ సమయంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఎవరెవరితో కలుస్తున్నాననే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకొని వైఎస్ జగన్కు చేరవేశారు అంటూ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు.